భూమి లేని దళితులకు 3 ఎకరాల భూమి పంచేందుకు సర్కార్ రెడీగున్నా ఆడాడ కుదురుతలేదు. కొన్ని జాగల్లా భూములు దొరుకుతలేవు. కొందామన్నా అమ్మేటోలు కనిపిస్తలేరు. ఇట్లాంటి టైంలో తన సొంత భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చిండు ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్. దళితులకు భూమిని వంచుట్ల చెయ్యేస్తుండు ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్. గరీబోళ్లకు జమీన్ ఇచ్చేందుకు రెడీ అయిండు. అతనుకున్న 66 ఎకరాల భూమిని సర్కార్కు ఫ్రీగా ఇచ్చేందుకు సై అన్నాడు. మదిర నియోజకవర్గంలో ఉన్న సొంత భూమిని గరీబోళ్లకు ఇస్తుండు అజయ్. నాగిలిగుండ, కోమట్లగూడెంలో 22 ఎకరాలు, వైరా నియోజకవర్గంలో 44 ఎకరాలు పేదోళ్లకు ఇస్తుండు. అదేదో బీడు భూమి కాదు, ఎకరం 15 లక్షలకెళ్లి 20 లక్షల ధర వలుకుతుంది. అష్నగుర్తి మేజర్ కాల్వ 2 తూమల నుంచి పంట పొలాలకు నీళ్లొచ్చే భూమి. నీళ్లు ఫుల్ గా ఉండుతో 3వ పంటకు మోక ఉన్న భూమిది. ఇప్పటికే 2 పంటలు వరి పండే భూమి కాబట్టి మస్తుగా డిమాండ్ ఉంది. మా ఎమ్మెల్యే గారు పువ్వాడ అజయ్ కుమార్ గారు 66 ఎకరాల పొలం మా విలాకలో ఉన్న పొలాన్ని అతను ప్రజలకి మన దళితులకు పంచిండు. 66 ఎకరాల పొలాన్ని ఫ్రీగా పంచిచ్చారు. అదే లెక్క మామూలుగా మిగతా ఉన్న ఎమ్మెల్యే ఎవరైనా సరే మామూలుగా అలాంటి దాన్ని పంచే అవకాశం చేయాలి. గరీబోళ్ల లిస్టు తయారు చేసి అర్హులైన వారి పేర్లు పాస్బుక్ లో ఎక్కించేందుకు తయారైండు ఎమ్మెల్యే అజయ్. విలువైన జాగనిచ్చేందుకు రెడీ అయిన ఎమ్మెల్యేకు శనార్థులు చెప్తున్నారు ఖమ్మం జిల్లా పబ్లిక్. మనకు తెలంగాణ ప్రభుత్వం మంచిగా భూములు ప్రకటించారు 3 ఎకరాలని. కానీ లేబర్కి ఇవ్వటం వల్ల బాగా సంతోషమే. కానీ అజయ్ గారు 66 ఎకరాలు ప్రకటించారు. మేము 100-120 మంది ఉన్నాం. కానీ తెలంగాణ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. కానీ కొని ఇద్దామన్నా కూడా ఇక్కడ భూములు ఏమి లేవండి. అజయ్ గారు తప్ప ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు. దానికోసం మాకు చాలా సంతోషంగా ఉంది. సర్కార్ ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట నెగ్గాలంటే సర్కార్ లో పనిచేసేటోళ్ళంతా జిమ్మెదారు తీసుకొని సహకరించాలి. అప్పుడే సర్కార్ నడపటం ఈజీ అవుతుంది. అజయ్ ఎట్లయితే తన వద్ద ఉన్న భూమిని పంచేటందుకు ముందుకొచ్చిండో గట్లనే మిగతా లీడర్లు కూడా ఉండాలంటారు స్థానిక నేతలు. పేద దళితుల కోసం మా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి 66 ఎకరాలని ఫ్రీగా ఇవ్వటం చాలా శుభపరిణామం. అలాగే వారు తీసుకున్న నిర్ణయం దళితులకు ఎంతో ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు కూడా పువ్వాడ అజయ్ కుమార్ గారిని ఆదర్శంగా తీసుకొని వారికి ఉన్న భూమిని సరే ఫ్రీగా ఇచ్చినా పర్లేదు, ఒకవేళ గవర్నమెంట్ రేట్ కానీ ఇచ్చేస్తే దళితులు ఇంకా అభివృద్ధి చెందుతారని నేను కోరుకుంటున్నాను. అవసరం ఉన్నటువంటి మన ఖమ్మం శాసనసభ్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు వారు ముందుకొచ్చారు. వారు ముందుకొచ్చి పేదలకి 3 ఎకరాలు భూమి పంపిణీ చేయాలని చెప్పేసి వారికి ఉన్నటువంటి ఆస్తుల్లో భాగంగా అవి మన కేసీఆర్ గారిని కలిసి నేను ఇస్తాను అని ముందుకడిగేసినటువంటి ఎమ్మెల్యే గారు వారికి ధన్యవాదాలు. గరీబోళ్ల కోసం భూమిని సర్కారోళ్లకు ఇస్తున్న ఎమ్మెల్యే అజయ్ పై మెహర్బానీ చూపిస్తున్నారు జనాలు.